డైనోసార్ బొమ్మలో ఎలాగైతే జారుడు బండలు ఏర్పాటు చేశారో దాని పక్కనే ఐరన్ తోటి ప్లాస్టిక్ తోటి కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇవి అంత మెయింటెనెన్స్ కరెక్ట్గా లేవు. కొంచెం పిల్లలు జారాలన్నా కూడా ఇది కొంచెం డ్యామేజ్ అయితే వచ్చినాయి. వేసుకున్న బట్టలు చిరిగే విధంగా డ్యామేజ్లు అయితే అవుతుంటాయి. అందువల్ల వీటిని పెద్దగా వాడటానికి నేను ఒప్పుకోలేదు. పిల్లల్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాను. ముందు వైపు పోదాం పండమ్మా. ఒక్కళ్ళకి నీళ్ళు అయితే పెడుతున్నారు పైపులతోటి. పర్లేదు, ఒక మాత్రం మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. కొంత క్లీనింగ్గా కూడా చేస్తున్నారు. పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పటి వరకు 3 పిల్లలే అనుకున్నాను, ఇప్పుడు 4వ పిల్ల కూడా తయారైంది. డైనోసార్ కడుపులో నుంచి 4వ పిల్ల కూడా ఇప్పుడే బయటకు వచ్చింది. కడుపులో నుంచి తోకలో నుంచి జారుకుంటూ బయటకు వచ్చింది. పక్కన ఒక ఆవు అయితే గడ్డి మేస్తుంది, చూద్దాము ఆవుని కూడా. ఈ చెట్టు అయితే చూడండి ఎంత బాగుందో. మంచి చెట్లు అయితే చాలా రకాలైతే పెంచుతున్నారు. ఈ రోడ్డు పక్కనే ఇటు కూడా ఒక గేట్ అయితే ఉంది, కానీ ఇది ఎంట్రన్స్ గేట్ కాదు. ఇక్కడ ట్రైబల్స్ మ్యూజియం మెయింటైన్ చేసేవాళ్ళు ఏదన్నా వాహనాలకు కానీ ఏదన్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ గేట్ అయితే వాడుకుంటారు. ఆవునైతే చూడొచ్చు, ఆవు గడ్డి మేస్తుంది. గానుగు చెట్టు ఆకారం చూద్దాము. ఈ గానుగు చెట్టుకు సంబంధించి ఇందాక గేట్ దగ్గర ఎవరైతే నిర్వాహకులు టికెట్ కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నారో వారైతే కొంత భాగం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ గానుగు చెట్టు అమ్మవారి రూపం అని, అంటే అమ్మవారు కాళ్ళు చాపుకొని కాళ్ళు అటు ఇటు కాళ్ళు చాపుకొని కూర్చుంది అన్నట్టుగా, అది వెనక భాగం అన్నట్టుగా కొంత అతనికి అట్లా అనిపించిందని చెప్తుంటాడు. ఒక్కొక్కరికి చూసే కళ్ళను బట్టి రకరకాలుగా అయితే అనిపిస్తుంటుంది. అంటే చెట్లల్లో కూడా స్వామివారి అమ్మవారి రూపాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఎట్లా లక్ష్మీ గణపతి స్వామి ఎట్లా కనిపించాడో ఇక్కడ కూడా అట్లాంటి రూపాలు అయితే కనిపిస్తున్నాయి చెట్ల ఆకారాలను బట్టి అని. అంటే నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు, నమ్మనోళ్ళు నమ్మరు. అమ్మవారికి ముందు వైపు ఇట్లా ఉంటుందని కూడా మనం గమనించవచ్చు అన్నట్టుగా ఆయన ఏంటంటే అక్కడ టికెట్ కౌంటర్లో ఉన్న వ్యక్తి ఎట్లా చెప్పాడంటే మగవాళ్ళు అయితే వెనక వైపు నుంచే చూడండి, ఆడవాళ్ళు అయితే ముందు వైపు నుంచి కూడా చూడవచ్చు అన్నట్టుగా చెప్పాడు. అంటే మర్మాంగాలు అట్లా ఉంటాయి కాబట్టి చెట్టుకు అనేది బట్టలు లాంటివి ఏమి కట్టలేదు కాబట్టి అందువల్ల మగవాళ్ళు అయితే వెనక వైపు నుంచి చూడండి, ఆడవాళ్ళు అయితే ముందు వైపు నుంచి కూడా చూడవచ్చు అన్నట్టుగా చెప్పాడు. అమ్మవారికి సంబంధించి చెంచులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారిని వాళ్ళు దేవతగా కొలుచుకుంటూ ఉంటారు. ట్రైబల్స్కి సంబంధించి అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుందని. ఒక వేటకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో అమ్మవారి రూపం చెంచులక్ష్మి అవతారం ఇలా ఉంటుందని పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గిరిజనులు ట్రైబల్స్ అనేవాళ్ళు ఎట్లా జీవించారు దానికి సంబంధించి జీవన విధానం గురించి బొమ్మల రూపంలో అయితే చూపించారు. దాదాపు ఆ బొమ్మలన్నీ కూడా రియల్గా నిజంగా మనుషులే ఉన్నారా అన్నట్టుగా అయితే ఉంటుంది. చూడొచ్చు, బాగుంటుంది. లోపలికి వెళ్దాము. ఈ గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనశాల లోపలికి ఐటీడీఏ వారిది. ఇక్కడ వీళ్ళంతా కూడా ఐటీడీఏ పీటీజీ చెంచు శ్రీశైలం అంటే వీళ్ళకి సంబంధించి ఐటీడీ వాళ్ళది నిర్వహణలో ఇక్కడ కొనసాగుతుంది. లోపలికి వెళ్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళారు, మనం కూడా లోపలికి వెళ్దాము. చాలా బాగుంటుంది బిల్డింగ్ కూడా. లోపలంతా కూడా టికెట్ లేనిదే ప్రవేశం లేదని ఖచ్చితంగా బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ మనకి లోపలికి రావడంతో ఒక తాత అయితే కనిపిస్తున్నాడు కదా, బోర ఊపుతున్నాడు. వేటిని ముట్టుకోవద్దు అంటే వేటిని డ్యామేజ్ చేయొద్దు అనేది పెట్టారు బోర్డు. ఈ ప్రవేశ ద్వారము ఎంట్రన్సు పుట్ట నంది నాగస్వరము ఊదుచున్న యానాది. ఇది యానాదికి సంబంధించి ఒక యానాది నాగస్వరం ఊదుతున్నాడు. విల్లు పట్టుకున్న చెంచు పూర్ణ అమ్మాయి గిరిజన సంతలో బోండు మహిళ పంట పొలములో గిరిజనులు నిశాని దేవాలయము బోండు కాలనీ. తర్వాత గిరిజన బాలురు డోలుతో గిరిజన బాలిక సంగడి జలపాతం నానాది గుడిసె పొగ మంచులో గిరిజన నివాసము బోండు మహిళ సంతలో కొండ కుమ్మరి చెంచుదేవుడు వీరభద్రుడు వరి నాటుచున్న గిరిజన మహిళ. ఇట్లా ఈ సీరియల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ సీరియల్స్ ప్రకారం ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఈ నంబర్స్ అన్నీ కూడా ఈ నంబర్స్ ప్రకారం బోర్డులు అయితే పెట్టారు. అరుదైన గిరిజన వాయిద్యాలు ఎంచుకొచ్చే లోపల కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము. అయితే వేటిని ముట్టుకోకుండా చూడండి, వేటిని డ్యామేజ్ చేయొద్దు. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ముందు తరాల వాళ్ళకి చూపించుకోవాలి కాబట్టి ఈ చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఒక శిలారూపం కూడా ఉంది. ఇది రాతి శిలలాగా రాతి శిలారూపం అయితే ఏర్పాటు చేశారు. వేట చేస్తున్నట్టుగా చెంచులక్ష్మి అమ్మవారు. అరుదైన గిరిజన సంగీత వాయిద్యాలు వీటికి సంబంధించి మృదంగము, పెద్ద డప్పు, చెంచు తప్పెట,
చెంచు తంబూర, కోండు, గుమ్మరి, తంబూర, గజ్జలు, కొండరెడ్డి అవజము, సవర మధ్యలు, యానాది డప్పు ఇట్లాంటి ఐటమ్స్ అయితే బోల్డ్ అయితే ఉన్నాయి. 10 రకాలు అయితే చూపించారు. ఇక్కడ లోపల గేట్ అయితే ఉంది. గేటు తాళం వేస్తుంది. ఈ లోపల వాయిద్యాలకు సంబంధించి ఏ విధంగా ఉందనేది ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు బోర్డులో నేనైతే ఏదైతే చదివానో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ తప్పెట్లు, డోలులు వీళ్ళందరూ అప్పట్లో ఈ గిరిజనులు పాతకాలపు రోజుల్లో వాడిన వాయిద్యాలు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. శిలాయుగం నాటి పనిముట్లు, పూర్వకాలం ట్రైబల్స్ వాడిన వస్తువులు, అర్జునితో యుద్ధం చేసిన శ్రీ చెవిటి మల్లయ్య ఉన్నాయి. చాలా రకాలు, వాటి పేర్లన్నీ మనకైతే తెలియదు. జస్ట్ మనం కళ్ళతోటి చూసి అయితే ఆస్వాదిద్దాము, ముట్టుకోవడానికి కూడా లేదు కదా. ఈ చెవిటి మల్లయ్య అర్జునితో యుద్ధం చేశాడంట. ఆయన శ్రీ చెవిటి మల్లయ్య అంటారు. దానికి సంబంధించి ఇది విషయం. ఇంకా లోపల చాలా విషయం ఉంది, చూద్దాము. తర్వాత లోపల ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ప్రవేశము ఎంట్రన్స్ అని ఉంది. ఈ ఎంట్రన్స్ లోపల ఎట్లా ఉందని చూద్దాము. స్టాల్ లోపలికైతే దిగొద్దని ప్రత్యేకంగా బోర్డులు అయితే పెట్టారు. ఇది నల్లమల చెంచులు నివాసం ఉండే నల్లమల చెంచులకు సంబంధించి నంబర్ 2 ఇది. నంబర్ 1 అయితే బోర ఊదే చూపించాం కదా, యానాదికి సంబంధించి. నల్లమల చెంచు దీనికి సంబంధించి ఎట్లా ఉందంటే ఈ చెంచులు గుడిసెల్లో ఎలా బతికేవాళ్ళు అనేది చూపించడం జరిగింది. బాగుంది, కలర్ఫుల్గా. అప్పుడు చెంచులు కూడా కలర్ఫుల్ శారీలు కూడా కట్టుకున్నట్టుగా ఈ శారీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఆడమనిషి ఒక పిల్లవాడైతే తేనె పట్టుని తేనె పిండుతున్నట్టుగా చూపిస్తున్నారు. దాని పక్కన లోపల కుక్క కూడా అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఆ రోజుల్లో వాడిన వెదురు బొంగుతో చేసిన రకరకాల పనిముట్లు అనమాట. అలాగే తిరగలి అంటారు కదా, తిరగలి పొయ్యి మీద వంట వండుతున్నట్టుగా ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే వంట చేస్తుంది. పక్కన పిల్లవాడైతే తేనె పిండుతున్నాడు. పక్కన కుక్క కూడా ఉంది. వీళ్ళు ట్రైబల్స్ ముఖ్యంగా ఎక్కడ వేటకెళ్ళాలన్నా కూడా కుక్కనైతే పెంచుకుంటుంటారు సహజంగా. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో ఇలాంటి ఆనవాళ్ళు అయితే నాకైతే కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను. అంటే ఇవన్నీ నాకు ఒక చిన్నతనంలో తెలుసు. ఇప్పుడు చాలా వరకు అయితే కనుమరుగైపోయినాయి. రేపటి తరానికి తెలియజేయాలంటే ఇట్లా యూట్యూబ్ ద్వారా ఒక వీడియో చేస్తే రేపటి తరం కూడా చూస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మా పిల్లలు తెలుసుకోవడంతో పాటు ఇంకా కొంతమందికి తెలుసుకునేలాగైతే ఉపయోగపడుతుంది. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వేటకు వెళ్ళటానికి అప్పట్లో వాళ్ళు వేటని ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనం సాగించేవారు. కాబట్టి వేటకు కావాల్సిన విల్లంబుల్ని, బాణాలని, వేట సామాగ్రిని రెడీ చేసుకుంటున్నట్టుగా కొంత పని చేసుకుంటున్నట్టుగా అయితే చూపించారు యజమానిని. ఇది ఒక నల్లమల చెంచు కుటుంబానికి సంబంధించిన జీవన విధానం ఇట్లా ఉందని ఇట్లా చూపించడం అయితే జరిగింది. బాగుంది, నాకైతే నచ్చింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇట్లా మెట్ల రూపం అయితే ఉంది. చెంచు తాత్కాలిక నివాసము నంబర్ 3 ఇక్కడ వచ్చేసి ఈ చెంచు తాత్కాలిక నివాసాలు ఎట్లా ఏర్పాటు చేసుకున్నారని పక్కన బోర్డు అయితే పెట్టుంది. ఇది ప్రతిమ చదివిద్ది, విందాము. చెంచు తప్పెట, తేనె బుట్ట, పప్పు గుత్తెలు, రోకల బండ, సంకటి తెడ్డు, తప్పెట కర్రలు, బాకు, వడ్డానము, తిరగలి, మట్టి తిరగలి, ప్రమిదలు, పిట్ట పంజరము, ఎద్దుల పట్టాలు, విల్లు, ఎద్దుల చిక్కాలు, అంబుల పొది, చిట్టలు, కుండ, గరగలు, చెంచు దేవతలు. ఇప్పుడు ఈ చెప్పిన అన్నీ కూడా వీళ్ళు కొంచెం చిన్న రూపాల్లో అయితే చూపించారు. ఇలా చెంచు దేవతలకు సంబంధించి ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. కొంతలో కొంత మనం అంతే పూర్తిగా తెలుసుకోలేకపోయినా కొంతలో కొంత మనం తెలుసుకోవడానికి చరిత్ర గురించి ఈ విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. బాగుంది సెట్టింగు. తర్వాత ఏముందో చూద్దాము నెక్స్ట్. తర్వాత ముందుకు వస్తే 4వ నెంబర్లో కోలం అనేది ముఖ్యంగా మనం కాంతార సినిమా చూసిన వాళ్ళకి ఆ కోలం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. కోలం వేసే వాళ్ళ ఇంట్లో అప్పట్లో ఉండే సామాన్ల గురించి ఏమేమి ఉన్నాయి అనేది మా ప్రతిమ చదువుతుంది, చూద్దాము. డోలు కొడుతున్న కోలము నంబర్ 1 ఎక్కడుంది? కొన్ని స్టిక్కర్స్ మీద నంబర్స్ అయితే కనిపించట్లేదు. డోలు కొడుతున్న కోలము, ఓకే, అది అయ్యుండొచ్చు. పక్కన ఒక డోలు అయితే కింద పెట్టి ఉంది కదా, అది అయ్యుండొచ్చు. నంబర్ 2 డోలు అనేది పెద్ద ఆయన కనిపిస్తున్నాడు కదా, డోలు మెడలో తగిలించుకొని మోగిస్తున్నట్టుగా నంబర్ 2 కనిపిస్తుంది. గుసాడి 3వ నెంబరు గుసాడి అనేది అంత కరెక్ట్గా కనిపించట్లేదు. బహుశా అక్కడ తగిలించుంది, అదైతే ఎండొచ్చేమో. డప్పు 4వ నెంబర్ డప్పు. ఇక్కడ గోడకైతే తగిలించుంది డప్పు. ఇది డప్పు. లిడక 5వ నెంబరు. ఇట్లా ఇవన్నీ చూసుకోవాలంటే కొంచెం సమయం అయితే పడుతుంది. కొన్ని ఐటమ్స్ అయితే పాడిపోయి
రోకలి ఇది ఇక్కడ కనిపిస్తుంది. రోకలి ఈ టైప్ ఉంది. గుమ్మలాలు 7వ నెంబరు. పిపరీలు అంటే ఇవన్నీ మనకి తెలుసుకోవటం కోసం, కొంత చరిత్ర గురించి అర్థం చేసుకోవటం కోసము. స్మారక చిహ్నం ఇది ఏదైతే 9వ నెంబర్ ఉందో ఈ స్మారక చిహ్నం అంటే వాళ్ళు పూజ చేసుకునే చిహ్నంగా ఈ చిహ్నాన్ని అయితే ఇట్లా ఎంచుకున్నారు. నెలవంక కనిపిస్తున్నట్టుగా ఆకారము ఈ విధంగా అయితే భూమిలోకి పాతినట్టుగా ఉంది స్మారక చిహ్నము. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా చాలా రకాల స్మారక చిహ్నాలు అయితే ఉంటుంటాయి. అట్లాగే ఓకే. తర్వాత జడగం, కవ్వం మజ్జిగ చిలుక్కునే కవ్వం ఇక్కడ గోడ నిలబెట్టుంది. దాని పక్కన కోలాటం కర్రలు ఇది అక్కడ గోడమట తగిలించి ఉన్నాయి. అటు ఇటు కోలాటం కర్రలు అయితే బోల్డ్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా కోలాటం కర్రలు ఇప్పుడు మా పిల్లలు కోలాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాడే కర్రలు కూడా దాదాపు ఈ మోడల్స్లోనే ఉన్నాయి. కోలాట కర్రల్లో కొద్దిపాటి మారిపోయి వచ్చింది. అప్పటికి ఇప్పటికి కోలాటం కర్రలు అయితే ఇలాగే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇనుప రేకు గుర్రము. ఇక్కడ గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది ఇనుప రేకుతో తయారు చేసుకుంటారంట గుర్రము. లొడగా అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. బల్లేలు మామూలుగా వేటకి విసురుకునే బల్లేలు కాబట్టి ఇది ఇక్కడ ఆయుధాల్లా కనిపిస్తున్నాయి కదా, అవి ఉండొచ్చు బల్లేలు. వేషధారణ వేసుకునేటప్పుడు ఎలా ఉంది అనేది కొంత ఐటమ్ కూడా మనం మిస్ అయ్యాం. అక్కడ గుడిసె పైన నెమలి పించాలు కూడా పెట్టున్నాయి కదా, అక్కడ ఉన్న పేర్లు వాళ్ళ వాడక భాషలో గుమ్మలాలు లేదంటే పిప్పరీలు ఇట్లాంటివి వీటికి సంబంధించి స్మారక చిహ్నాలు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. వాటితో పాటు ఈ నెమలి పించాలను కూడా వాళ్ళు తల మీద అయితే ధరిస్తారు. తల మీద ధరించి వాళ్ళు డ్యాన్స్ నృత్యం చేసేటప్పుడు చాలా రకాలైతే ఉంటాయి కాబట్టి వాటిల్లో ఒకటైతే అనుకోవచ్చు. బాగుంది. ఇది కూడా కోలం వేసే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందనేది తెలుగు ఇంగ్లీష్ 2 రకాల్లో కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇదంతా కూడా గోండి లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారంట. గోండులకు సంబంధించిన గోండి లాంగ్వేజ్ వచ్చేసి 5వ నెంబరు దేవచెంచు అని రాసింది. ఈ దేవచెంచులు అంటే ఇందాక మనం పేరు విన్నాం కదా, టికెట్ కౌంటర్లో ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళు దేవచెంచులు అంట. దేవచెంచులకు సంబంధించి వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుందని మనం చూద్దాము. ఆ చార్టు చదువు ప్రతిమ. దేవచెంచు అక్కడ కూర్చున్నాడు కదా పెద్ద ఆయనే దేవచెంచు. కిన్నెర నంబర్ 2 వచ్చేసి కిన్నెర అంటే కొంచెం నంబర్స్కి అంత క్లియర్గా అర్థం కావట్లేదు. ఓకే. కిన్నెర. త్రిశూలం ఇది త్రిశూలం ఇక్కడైతే కనిపిస్తుంది. గంట మామూలుగా గంట అయితే గంట అందరికీ తెలిసిందే ఉంటుంది. ఇది ఇక్కడ చెక్క గంట అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అనుకుంటాను చెక్క. నందీశ్వరుడు కనిపిస్తున్నాడు. నంది విగ్రహం కనిపిస్తుంది, చిన్న రాతి విగ్రహం. దీపం కుందెలు అయితే అక్కడ ఉన్నాయి. ప్రమిదల్లాగా స్టాండుల్లాగా ఉన్నాయి. శంకు ఇక్కడ ఈ శంఖ ఆకారం నీటిలో కనిపిస్తుంది. చెక్కబండి ఈ చెక్కబండి అయితే చాలా బాగుంది. శివలింగం చెక్కబండిలోని శివలింగం కూడా పెట్టుంది. ఈత చేప ఇప్పుడు అయితే పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో దేవచెంచు ఆయన దాని మీద కూర్చున్నాడు. ఈత ఆకులతో తయారు చేసుకున్న చేప అది బాగుంది. తాటాకు బుట్ట ఇక్కడ తడికి అయితే తగిలించింది. ఇక్కడ కాళ్ళ గజ్జలు ఇక్కడ కాళ్ళ గజ్జలు కాదమ్మా ఇవి. ఈ తాటాకు బుట్ట ఏదైతే ఉందో బుట్ట వెనకమాల గజ్జలు కూడా కట్టి ఉన్నాయి. పిల్లన గ్రోవి అనేది మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా పిల్లన గ్రోవి అనేది చాలా చోట్ల మనం చూస్తున్నాము. ఇది పిల్లన గ్రోవి. ఈ తడిక అంచున పిల్లన గ్రోవి రంధ్రాలు అయితే వేసి ఉంది కదా కర్రకి, అది పిల్లన గ్రోవి. సాంబ్రాణి వేసుకునే కుంపట్లు కూడా అది సాంబ్రాణి కుంపట అని పెద్ద ఆయన ముందే ఉంది. దేవచెంచు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు ఎదురుగానే ఉంది. చిడతలు ఆయన చేతిలో వాయిస్తున్నాడు కాబట్టి అవి చిడతలు 15వ నెంబరు. బాగున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాలి, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తెలుసుకోవాలి. కానీ అప్పట్లో ఈ ట్రైబల్స్కి సంబంధించి ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారా అని చెప్పి దేవచెంచులకు సంబంధించి ఇన్ని రకాలు అయితే ఉండొచ్చు. కొంత భాగం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది దేవచెంచుకు సంబంధించి ఇంగ్లీషు చార్టు. ఇది ఇప్పటివరకు మా ప్రతిమ చదివిన చార్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు 5 నెంబర్లు చూసాం, తర్వాత నెంబర్ చూద్దాం. 6వ నెంబర్ వచ్చేసి గోండులకు సంబంధించి ఈ గోండులు వాళ్ళ విధి విధానం ఎట్లా ఉంటుందని తెలుసుకుందాము. ప్రతిమ గారు ఆ గోండులకు సంబంధించి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చదవండి. గోండు ఇల్లు
గుసాడి నృత్యము. గుసాడి నృత్యం చేసేవాళ్ళు వీళ్ళు. గోండులు అంటే ముఖ్యంగా గుసాడి నృత్యం చేస్తారంట. తోలుపట్టి, రోకలి, నెమలి టోపీ అనేది తల మీద పెట్టుకున్నాడు. పక్కనే ఉంది. డప్పు గోడకైతే తగిలిచ్చింది పక్కన. గుమ్మలం వీటిల్లో గుమ్మలం ఏదంటారు? గుమ్మలం అని నంబర్ కరెక్ట్గా అర్థం కావట్లేదు. ఓకే, మనం కొంచెం అటు ఇటుగా తెలుసుకుందాము. ఓకే, తుడుమ అనేది కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అంటది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో తుడుమ అనేది ఒక పేరు. తర్వాత కూడా తుడుమలోని ఇంకో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. భీమదేవుడు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా. సతైపాని తర్వాత కొమ్ము బూరలు, కొమ్ములతో తయారు చేసిన బూరలు. కొమ్ము బూర అంటే బహుశా అది కొమ్ము బూరలు అంటే కొమ్ములతో తయారు చేసే అలా గోడ తగిలిచున్నాయి అలాంటివి. గోండు డోలు. ఇప్పుడు డోలులో కూడా కొన్ని రకాలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ డోలుకు సంబంధించి రకరకాల ఐటమ్స్ అయితే కింద పెట్టున్నాయి, అవి చూడొచ్చు. డోళ్ళు కూడా కొన్ని రకాలైతే ఉన్నాయి. గమ్మలము వీటిలో గమ్మలము మ్యూజికల్. ఓకే, తర్వాత రాగితో చేసిన ఆభరణాలు. రాగి అప్పట్లో వీళ్ళు గోండులకు సంబంధించి రాగి వాడేవారంట. రాగితో సంబంధించి చేసిన ఆభరణాలు కొన్ని రకాలైతే కనిపిస్తున్నాయి. రాగి గంట కనిపిస్తుంది. మళ్ళీ తుడుము, గజ్జల మొలత్రాడు కూడా వాడేవాళ్ళంట వీళ్ళు గోండులు. ఇట్లా చాలా రకాలైతే ఉన్నాయి. కొన్ని ఆ చార్ట్లో లేని ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాము. నెక్స్ట్ 7వ నెంబర్ వచ్చేసి యానాదులకు సంబంధించి యానాది ఇల్లు అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాము. చదవండి ప్రతిమ గారు. పాములు ఆడించే యానాది అంటే ఇప్పుడు మనం ఈ మ్యూజియంలోకి ఈ ఇంట్లోకి ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక యానాది బోర ఊదుతున్నాడు కదా, వాళ్ళకి సంబంధించిన చరిత్ర ఇది. వాళ్ళు వాడే విధానాలు, వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుంది అనేది. పాములు ఆడించే యానాది, మళ్ళీ యానాది, వెనక ఇంకొక ఆయన కూర్చున్నాడు కదా ఆయన. కొడిమా, బ్యాంబో ఫిషింగ్ నెట్. వాళ్ళు కొడిమా అని పిలుచుకునేవాళ్ళంట. బ్యాంబో ఫిషింగ్ నెట్ అంటే మామూలుగా ఫిషింగ్ నెట్ అనేది బ్యాంబో బొంగులతో తయారు చేసిన ఫిషింగ్ నెట్ కనిపిస్తుంది కదా, అవి వెనక వైపు కనిపిస్తున్నాయి. కీలుగుర్రాలు, ఇక్కడ కీలుగుర్రాలు అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు కూడా మనం కీలుగుర్రం అనేది ఈ వార్డ్ అనేది వాడుతూనే ఉంటాము. కీలుగుర్రాలు అంటారు. ఈ వైపు గోడకి, ఈ వైపు ఆ వైపు రెండు వైపులో అయితే కీలుగుర్రాలు పెట్టున్నాయి. నెమలి నృత్యము పక్కన కీలుగుర్రం వెనకమాల అయితే నెమలి బొమ్మ అయితే ఉంది. ఆ నెమలి నృత్యాలు అంటే నెమలిలాగా వేషం వేసుకొని నృత్యాలు అయితే చేస్తుంటారు, డ్యాన్సులు. ఇవి కూడా ఇప్పుడు అక్కడక్కడ మనకి ఇలాంటివి కనిపిస్తున్నాయి. పాముల బుట్టలు, పాములకు సంబంధించి పాములు పెట్టుకునే బుట్టలు. ఇవి బుట్టలు అయితే చాలా రకాలు ఉన్నాయి. అది బోర ఊదే, అదే నాగస్వరం కూడా అనుకోవచ్చు. బోర లాంటివి నాగస్వరాలు కూడా ఉంటాయి. కొప్ప మావి, బ్యాంబో ఫిషింగ్ నెట్. అది కూడా బ్యాంబో ఫిషింగ్ నెట్ అంటే వెనక కూర్చున్న పెద్ద ఆయన పక్కన ఇంకో ఫిషింగ్ నెట్ లాగా ఉంది కదా, అదే అనుకోవచ్చు. అప్పట్లో తాళాలు ఎలా వాడేవారు? తాళాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ వీటిల్లో తాళాలు కనపడలేదు, నాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ చెక్కతోటి చేసిన పాములు అయితే అక్కడ ఉన్నాయి. పక్కన చెక్క నెమలి బొమ్మలు, పాము చెక్క నెమలి బొమ్మలు రెండు పక్కన పెట్టున్నాయి. ఇవి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఐటమ్స్. అంత క్లియర్గా లేకపోయినా వాటి ఆనవాళ్ళు అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ఉండే వాళ్ళు వాడిన పరికరాలు. ఇప్పుడు పాతకాలంలో ఆదిమ మానవుడు నివసించేవాడు, కోతి నుంచి మనిషి పుట్టాడు అంటారు కదా. ఇట్లా తర్వాత ఈ వాళ్ళు చేసుకునే కుల వృత్తులను బట్టి వీళ్ళకి ఈ పేర్లు అయితే వచ్చినాయి. అట్లా వీళ్ళకి కూడా మనం తెలుసుకుందామనే ప్రయత్నంలో నేను చూపిస్తున్నాను. వీళ్ళు ఈ విధంగా వేషధారణలు వేసుకొని వీళ్ళ జీవనం అయితే కొనసాగిస్తుండేవాళ్ళు యానాదులు. ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లోర్ దిగుతున్నాము. ఫ్లోర్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఫ్లోర్ దిగుతున్నాము. ఇప్పుడు సవర ఇల్లుకు సంబంధించి ఏమేమి ఉన్నాయని చూద్దామా ఫ్రెండ్స్ మనం. సవర ఇల్లు ఏమేమి ఉన్నాయి చదువమ్మా.
గుర్రం ఆట. మేమే గుర్రం ఆట అంటారు కదా. ఇప్పుడు కూడా ఇట్లాంటి గుర్రం ఆటలు అయితే మనం కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ ఎక్కువగా ఈ ప్రదర్శిస్తున్నారు. మన ఆంధ్రాలో కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. వీటిల్లో చాలా రకాలైతే ఉన్నాయి. మేమే గుర్రం ఆట ముఖ్యంగా కేరళ స్టైలు. ఇప్పుడు కొంత మనకి ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు, ఊరేగింపులు జరిగేటప్పుడు ఇలాంటి వేషధారణలు అయితే వేసుకుంటుంటారు. నెక్స్ట్ గుర్రమే ఆట. వీటిలో కూడా మేమే ఆట, గుర్రమే ఆట ఇట్లా 2 రకాలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ గోడ అంచునైతే గుర్రం బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇట్లా రకరకాల వేషధారణలో స్త్రీ బుట్ట బొమ్మ. వీటిల్లో ఆడవారి బుట్ట బొమ్మ, మగవారి బుట్ట బొమ్మ రకాలైతే ఉంటాయి. గ్రామ దేవత ముసుగు వేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రామ దేవత ముసుగు అంటే మాస్కుల్లా కనిపిస్తున్నాయి కదా, గోడకు తగిలించి ఉన్నాయి. మాస్క్ అంటే ముసుగు అంటే మాస్క్ అనుకోవచ్చు. ఈ గోడ మీద అమ్మవారి బొమ్మ కనిపిస్తుంది కదా, ఇది మాస్క్. ఇలాంటిది నీలి ముసుగు పక్కన గోడ అంచున నిలబెట్టుంది. నీలి ముసుగు ఒక మనం ఏమంటామంటే ఒక దిష్టి బొమ్మ ఆకారంగా నీలి ముసుగు. ఆ నీలం రంగులో పోతురాజు ముసుగు. ఇట్లా ఈ ముసుగుల్లోనే రకాలు అనమాట. పోతురాజు ముసుగు ఇట్లాంటి రకాలు. చెక్కతో చేసిన పంది అయితే కనిపిస్తుంది. ఈ పంది శాకిని డాకిని సంబంధించి ఇనుప దిమ్మెలంట. ఓకే, తర్వాత మధ్యలో అంటే వీళ్ళు వాయించుకునే మధ్యలలో రకాలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ మధ్యలో రకాలే. ఇట్టల మారణ అనేది గోడ మీద ఆర్ట్ అయితే కనిపిస్తుంది కదా, 12వ నెంబర్ ఇది. ఈ గోడ మీద ఆర్ట్ ఇట్టల మారణ అని కనిపిస్తుంది. అంటే రకరకాల బొమ్మలన్నీ కలిపేస్తున్నారు. కిరీటము, ఓకే. తోరణం ఒక ఓకే, అంతేనా? ఇక్కడ చూపించడం జరిగింది, బాగుంది. తర్వాత నంబర్ 9 వచ్చేసి ఎరుకుల ఇల్లుకు సంబంధించి ఎట్లా ఉందనేది చూద్దాము. వాళ్ళ విధి విధానం, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉందనేది. ఎరుకుల ఇల్లుకు సంబంధించి ఎలా ఉందో చదవండి. చాట్లో ఏమేమి పెట్టున్నారు. ఎరుకుల సోది చెప్పుకునే వాళ్ళు వస్తారు కదా, ఎరుకుల వాళ్ళు సోది ఇప్పుడు కూడా చాలామంది చెప్పుకుని ఉంటారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో సోది అనేది పెద్దగా వినట్లేదు. కానీ మా అమ్మమ్మ వాళ్ళు లేదంటే ప్రతిమ వాళ్ళ అమ్మోళ్ళు అంటే ఒక 80s 60s ఆ టైంలో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు కూడా సోది చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎరుకుల వాళ్ళు చెప్తుంటారు సోది అనేది. ఎరుకుల బుట్ట ఆ చేతిలోనే ఉంది బుట్ట. కిన్నెర అంటే వాయించుకునే వీణలు లాంటివి కావచ్చు. తంబూరాలు. వీటిలో వాయించుకునే వాయిద్యాల్లో చాలా రకాలైతే ఉన్నాయి. వీటిలో తంబూరాలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఏక్ తార అంటే అది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అది పెదురు బుట్ట బ్యాంబో బాస్కెట్ అని రాసి ఉంది. బ్యాంబో బాస్కెట్స్ అంటే వెనక కనిపిస్తుంది. ఆ ఎరుకులు ఆమె పట్టుకున్న అది కూడా బ్యాంబో బాస్కెట్టే. అవి కూడా వెదురుతోటి తయారు చేసిన వస్తువులే. కళ్ళు దిప్పలు అంటే చిన్న చిన్న కళ్ళు కుండలు అంటారు కదా, అలాంటివి. గంపతో ఉన్న స్త్రీ ఎవరైతే ఎరుకులు సోది చెప్పి గంప పట్టుకుందా, గంపతో ఉన్న స్త్రీ అని చెప్పుకోవచ్చు. మట్టి మధ్యలలో అయితే బోల్డ్ అన్ని కనిపిస్తున్నాయి. మట్టి మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ వైపు మధ్యలలాగా మట్టితో తయారు చేశారంట. అంటే కుండల్లాగా అయితే ఉన్నాయి, మధ్యలలో అంటారు వాటిని. తాటి సంచులు ఓకే కనిపిస్తుంది కదా. తాటి ఆకుతోటి ఏదైతే తాటి ఆకుతోటి తయారు చేసిన సంచులు అనమాట. అప్పుడు దాదాపు అన్నీ కూడా అప్పట్లో యంత్రాలు మిషనరీస్ అన్నీ లేవు కాబట్టి వాళ్ళు తయారు చేసుకునే అన్నీ కూడా చేతులతోటి అల్లుకునే విధానంగా అయితే తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మనకి కనిపించే అన్నీ కూడా వాళ్ళు చేతులతోటి స్వయంగా వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు, వేరే వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎరుకుల ఇల్లుకు సంబంధించి ఇన్ని సామాగ్రి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళే స్వయంగా తయారు చేసుకునేవాళ్ళు. అప్పట్లో అంత టాలెంట్ కలిగిన మనుషులు ఉండేవాళ్ళు. అప్పట్లో డబ్బులతోటి పనులు అయ్యే రోజులు కాదు. ఒకరికి కావాల్సిన ఒకరి వస్తువులు సరుకులు మార్పిడి చేసుకుంటూ జీవనాన్ని అయితే కొనసాగించుకునేవాళ్ళు. ఇక్కడ కనిపించే వస్తువులు దాదాపు అన్నీ కూడా వీళ్ళే సొంతంగా తయారు చేసుకునే విధానం అయితే కొనసాగుతూ ఉండేవి. తర్వాత ఏముంది, కొడిమలు, బ్యాంబో ఫిషింగ్ నెట్ అంటే వీళ్ళు కూడా కొంత చేపలను పట్టుకునే విధానంగా అయితే కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఎరుకల డప్పు, పెదురు సంగీత వాయిద్యాలు. వాటిల్లో వెదురు బ్యాంబో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అక్కడ గోడమ్మట ఆమె పక్కన అయితే గోడమ్మ నిలబెట్టుండే వెదురుకు సంబంధించి మినిస్ట్రల్. అదంటే వాటిల్లో కూడా సౌండ్స్ డిఫరెంట్ సౌండ్స్ వచ్చేటట్టుగా రకరకాల ఆకారాల్లో అయితే చేసి పెట్టారు. డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తుంటాయి.
నీలి ముసుగు. నీలి ముసుగు. ఇప్పుడు ఆమె వేసుకున్న ఇటు ఇక్కడ కనిపిస్తుంది కదా మాస్కుల టైపు, ఆమె కట్టుకున్న చీరతో పాటు ఈ ముసుగులు కూడా కొంతమంది వేసుకొని అట్లాంటి వేషాలు అయితే వేసుకొని వేషధారణలు చేస్తుంటారు. నీలి ముసుగుల మాస్కులు అయితే చాలా ఉన్నాయి. ఇది ఎరుకుల వాళ్ళ ఇల్లుకు సంబంధించి జీవనం ఇట్లా ఉంటుందని చూపించడం జరిగింది. బాగుంది. తర్వాత నంబర్ 10 వచ్చేసి కోండులు అంటారు కదా, కోండు ఇల్లుకు సంబంధించి కోండులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం, దానికి సంబంధించి కొంత భాగం చూద్దాము. ఇక్కడ కూడా వీళ్ళు చాలా రకాలు అయితే వాడుతూ వచ్చారు. వాటిని గురించి కూడా చూద్దాము. చదువు పతిమయం. కోండు మామూలు కోండు జాతికి సంబంధించిన ఒక మనిషి అయితే ఇక్కడ పిల్లన గ్రోవి వాయిస్తూ కనిపిస్తున్నాడు కదా, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మనుషులు నిలబడి ఉండారా, నిజంగా మనుషులే అన్నట్టుగా అయితే ఉంది ఆకారము. నెక్స్ట్ కోండు మయూరి నృత్యము. వెనక ఆడ మనిషి అయితే డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా మనకి. మయూరి కోండులకు సంబంధించి మయూరి నృత్యం అంటే నెమలిలాగా నాట్యం చేస్తుంది అన్నట్టు. గుమర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు చాలా రకాలు అయితే ఉన్నాయి. ఓకే. సొరకాయ మామూలుగా ఈ సొరకాయని నీళ్లు తాగటానికి, అట్లాగే కొంచెం ఈ పొడుగు సొరకాయలను అయితే వాటర్ తాగడానికి అయితే ఉపయోగించుకునేవాళ్ళు. అట్లాగే వెడల్పు సొరకాయలు కూడా ఉంటాయి. నేను సొరకాయ స్వామికి సంబంధించిన వీడియోలో కూడా చూపించాను. ఆ సొరకాయ స్వామి అనే ఆయన ఆ సొరకాయ ఇట్లా ఇది నిలువుగా ఉండే సొరకాయతో పాటు కొంచెం వెడల్పుగా ఉండే సొరకాయల్ని ఆయన భోజనానికి కావచ్చు ఏదైనా సొరకాయ లాంటిది వాడుకొని ఆయన జీవనాన్ని అయితే కొనసాగించాడంట. సొరకాయ వస్తువునే ఇక అన్నిటికీ అదే వాడుకునేవాళ్ళు అంట. అట్లాంటి ఐటమ్స్ని ఇట్లా మట్టి గుర్రం, మట్టితో చేసిన గుర్రము. ఇక్కడ మట్టి గుర్రాల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. రకరకాల బొమ్మలు ఉన్నాయి. టెర్రకొట్ట ఆకారాలు, రకరకాల ఆకారాలు అయితే కనిపిస్తున్నాయి. పులిబొమ్మ, చెక్కతో చేసిన పులిబొమ్మ ఇది కనిపిస్తుంది కదా. ఇది చెక్కతో తయారు చేశారు పులిబొమ్మ ఆకారము. ఓకే. కొయ్యతో తయారు చేసిన జింక, బాగుంది. జింక బొమ్మ కూడా కనిపిస్తుంది. నేతి చెంబులు అంటే నేతికి వాడుకునే చెంబులు కొన్ని రకాలు ఉన్నాయిలే అక్కడ, వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఓకే. తర్వాత ఆకులతో చేసుకునే టోపీలు అనమాట. ఇప్పుడు ఇక్కడ మన గోడకు తగిలిచ్చున్నాయి కదా ఈ సొరకాయ పక్కన, వీళ్ళంతా కూడా ఆకులతో అల్లుకున్నారు. ఆకులతో అల్లుకున్న టోపీలు. ఆ టోపీల్లో కూడా రకాలైతే ఉన్నాయి. చిక్కము పక్కన కనిపిస్తుంది, పెద్ద ఆయన పక్కన కంజు పిట్టలు పట్టుకునే వలలు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఈ కౌజు పిట్టలు అంటారు కదా, కౌజు పిట్టలు పట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ వల కూడా కనిపిస్తుంది గోడ తగిలిచ్చి. వర్షపు గొడుగు, ఆ పెద్ద గొడుగు అది ఇప్పుడు ఆ పక్కన వెనకమాల కనిపిస్తుంది కదా, మయూరి నాట్యం చేస్తున్న కోండు ఆడమనిషి ఉంది కదా, ఆ వెనకమాల కనిపిస్తుంది వర్షపు గొడుగు. వర్షానికి అలాంటి ఆకులతో తయారు చేసుకున్న గొడుగులు వాడేవాళ్ళంట. బాగుంది. తర్వాత 11వ నెంబర్ వచ్చేసి కొండారెడ్డిల ఇల్లు. కొండారెడ్డి అనేవారు కూడా ఎలా జీవించారు అనేది చూద్దాం. ఇక్కడ కూడా చాలా రకాలైతే ఉన్నాయి. కొండారెడ్డిలు అంటారు వీళ్ళని. వీళ్ళు రకరకాల వేషాలు వేసుకుంటూ వీళ్ళ జీవనాన్ని అయితే కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. అవజాము వాయిస్తున్నాడంట. అవజాము వాయిస్తున్న కొండారెడ్డి. అవజాము అంటే వాళ్ళు వాయిద్యాల్లో ఈ పేర్లు అనమాట. అవజాము అంటే వెనక నిలబడి ఉన్నాడు కదా ఆయన వాయిస్తున్నాడు. అవజాము అనేది ఆయన చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ అనుకోవచ్చు. లివికిడి బొమ్మలు, ఇట్లా బొమ్మలు చాలా రకాలైతే ఉన్నాయి. చెక్కతోటి తయారు చేసిన బొమ్మలు అవి అనుకోవచ్చు. కంజర, మామూలుగా కంజర అనేది ఇప్పుడు కూడా మనం వాడుతుంటాము. కంజర వాయిద్యాలు అంటారు కదా, కంజర అయితే ఉన్నాయి రకరకాల వాయిద్యాలు. రాగాల కర్ర అంటే కర్రతోటి రాగాలు పలికించే విధంగా రాగాల కర్ర. నంబర్ 5 పైన దూలానికి అయితే వేలాడి తీస్తుంది. కొన్ని నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. తొంకన ఇల్లు అంత నంబర్ అయితే కరెక్ట్గా క్లియర్గా కనిపించలేదు. 6వ నెంబరు చార్ట్, అది చార్ట్ ప్రకారం. ఓకే. తర్వాత తొంకన దిల్లు అయితే కనపడలేదు కానీ ఆ బుట్టలు అయితే కనిపిస్తున్నాయి. తిర్రెలు నూనె గింజ బుట్టలు. తిర్రెలు అంటే ఇప్పుడు ఈ కొన్ని వర్డ్స్ అయితే నాకు కూడా అర్థం కాలేదు, కానీ సీరియల్ నంబర్ ప్రకారం అయితే కనిపిస్తుంది కాబట్టి పలానా అదే అనుకోవచ్చు. సొరకాయ అనేది మనకు తెలిసిందే, దాని పక్కనే ఉంది. 7వ నెంబర్ పక్కన 8వ నెంబరు సొరకాయ. బాంబో బాస్కెట్ అంటే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఆ గోడ తగిలిచ్చిన బుట్ట లాంటిది అనుకుందాం.
తాటి సంచి 10వ నెంబర్ తాటితోటి తయారు చేసిన తాత ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన వెనకమాల గోడ తగిలించింది తాటాకుతోటి చేసిన సంచి. తాటి టోపీ, ఈ తాటాకుతోటి తయారు చేసిన టోపీలు ఈ టైప్ ఇట్లా ఉంటాయి అనుకోవచ్చు. ఇట్లా టోపీల్లో రకాలైతే ఉన్నాయి. ముసుగు అంటే మాస్కులు అంటారు కదా, ఈ మాస్కుల్లో పులి వేషం వేసుకునే వాళ్ళు ఒక రకం మాస్క్ వేసుకుంటారు. బులుగు రంగు కనిపించే మాస్కులు, రకరకాల మాస్కులు అయితే ఉంటాయి. మధ్యలకు సంబంధించి చాలా వాయిద్యాలు కనిపిస్తున్నాయి. బాగుంది అది. చెక్క బోనులు, చెక్కతో తయారు చేసిన బోన్లు. ఓకే, ఈ విధంగా వీళ్ళైతే కొనసాగించుకునే వాళ్ళు జీవనాన్ని. బాగుంది. తర్వాత నంబర్ వచ్చేసి లంబాడీ స్త్రీలకు సంబంధించింది. లంబాడీ స్త్రీల జీవన విధానము ఎట్లా ఉంటుందంటే, లంబాడీలు ఈ విధంగా లంబాడీ నృత్యం అంటుంటారు, చాలామందికి ఇప్పుడు కూడా తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఇట్లా జీవనం, ఈ వేషధారణలో లంబాడీ స్త్రీలు అనేవాళ్ళు జీవనాన్ని కొనసాగించుకునేవాళ్ళు. లంబాడీలకు సంబంధించిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా వాయిద్యాలు వాయిస్తూ జీవనాన్ని అయితే కొనసాగించుకునేవాళ్ళు అని చూపించడం జరిగింది. బాగుంది. తర్వాత నంబర్ 13లో కోయ వాళ్ళు అంటారు కదా, కోయ వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉందో చూద్దాము. దానికి సంబంధించి కూడా వీళ్ళు కోయ వాళ్ళు వేసుకునే వేషధారణలకు సంబంధించి కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, కొమ్ము నృత్యము, ఆయన పెద్ద ఆయన కనిపిస్తున్నాడు కదా, తల మీద కొమ్ములు పెట్టుకొని నృత్యం చేస్తున్నట్టుగా. కొమ్ము బుట్టల్లో ఇటు రకాలు అయితే ఉంటాయి. అక్కడ కొమ్ము తగిలించుకొని తల మీద ఏదైతే పెట్టుకున్నాడో అట్లాంటి బుట్టల రకాలు అయితే ఉన్నాయి. కోయలు వాళ్ళు వాయించుకొని డోళ్ళు అనమాట. డోళ్ళు కూడా చాలా రకాలు పెట్టున్నారు. గుమ్మరము మామూలుగా ఈ కోయ డోల్ లాగే గుమ్మరం అనేది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అంటే వాయిద్యానికి సంబంధించింది. ఆ తర్వాత తంత్ర విద్య, వీళ్ళు తంత్ర విద్యలు కూడా చేస్తారంట. తంత్ర విద్యలకు సంబంధించి కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. తంత్ర విద్యలు చేతబడి బొమ్మలు అంటారు కదా, గోడమ్మ నిలబెట్టి ఉన్నాయి. వీళ్ళకి ఈ విద్య కూడా తెలుసు. కోయ వాళ్ళు ఈ తంత్ర విద్యలు, చేతబడులు లాంటివి కూడా వీళ్ళకి ఆ విద్యలు తెలుసు అనేది ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. చేతబడి బొమ్మ. డొక్కుడి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, అది కూడా. పందిరి బ్యాంబో ఫిషింగ్ నెట్ అంటే ఇట్లా ఈ నెట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. బ్యాంబో ఫిషింగ్ నెట్స్. వర్షపు గొడుగు పక్కన కనిపిస్తుంది కదా, బ్యాంబో ఫిషింగ్ నెట్ పక్కన 10వ నెంబర్ అయితే వేసింది అక్కడ. బ్యాంబో బాస్కెట్, వెదురు బుట్ట, బ్యాంబో బాస్కెట్, దాని పక్కన అయితే గోడ తగిలించింది కార్నర్లో. ఇట్లా వీళ్ళ విధానము కోయ వాళ్ళకు సంబంధించి వీళ్ళు ఈ విధంగా జీవనం అయితే కొనసాగించుకునేవాళ్ళు. బాగుంది వీళ్ళ జీవన విధానం కూడా. అప్పట్లో ఇన్ని రకాలైతే ఉండేవి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మనం ఈ ట్రైబల్స్ మ్యూజియంలో ఉన్న ఐటమ్స్ అన్ని దాదాపు మనం చూపించాము. ఇదంతా కూడా ఇక బయటికి వెళ్ళే మార్గం అయితే ఉంది అని ఇక్కడ ఎగ్జిట్ అయితే పెట్టారు. ఇది కొంత ఈ చరిత్రకు సంబంధించి, ట్రైబల్స్కి సంబంధించి ఈ విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బాగుంది. ఇక్కడ మా బయటకు వచ్చిన తర్వాత సహజ అటవీ ఉత్పత్తుల విక్రయశాల అనేది బోర్డు అయితే పెట్టుంది. కొంత షెల్టర్లు కూడా వేసి ఉన్నాయి, ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉన్నాయి. ఇది ఇక్కడ విషయాలు అయితే. కళాకారులు కళా నృత్యాలు చేసుకోవటానికి కూడా ఇక్కడ వేదిక అయితే ఏర్పాటు చేశారు. పక్కన ఆడియన్స్ కూర్చొని చూడటానికి కూడా ఒక స్టేడియంలో ఎలాగైతే ఆడియన్స్ కూర్చుంటారో ఒక ఏదైనా ఒక క్రీడ కానీ ఒక కళ కానీ కళా వేదిక బాగుంది. ఆ ఏర్పాటు కూడా కొంత అది నీట్గా లేదు, కొంత గడ్డి అంత పట్టి ఉంది. ఇక్కడ కళావేదికకి సంబంధించి ప్రస్తుతానికి ప్రోగ్రామ్స్ ఏం జరగట్లేదు. ఇది లోపల ట్రైబల్స్కి సంబంధించి వాళ్ళ జాతులకు సంబంధించి కోయవాళ్ళు కావచ్చు, చెంచులు కావచ్చు, ఎరుకులు కావచ్చు, సోది చెప్పేవాళ్ళు, ఇట్లా వాళ్ళ జీవన విధానం గురించి ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం అయితే చూసాము. చాలా బాగుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే మార్గము, బయటికి వెళ్ళే గేటు దగ్గర కూడా ఈ విధంగా అయితే రాసి ఉంది. నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలని. బాగుంది. ఇట్లా చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఇట్లా శ్రీశైలం వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసుల్ని మనం తప్పనిసరిగా విజిట్ చేయాలి. కొంత పరిజ్ఞానాన్ని మనం తెలుసుకోవడంతో పాటు మన పిల్లలకి వాళ్ళ ముందు తరాలకు కూడా తెలుసుకునే విధానంగా మనం అయితే దోహదపడదాము, కృషి చేద్దాము. థ్యాంక్ యూ.